శ్రీకృష్ణ పరమాత్మ అర్జునికి ఉపదేశించిన ఆధ్యాత్మిక వైభవం శ్రీమద్ భగవద్గీత. సకల మానవాళికి ఇహలోక పరలోక శుభాలను కలిగించేది, మానవ జన్మను సార్థకం చేసేది శ్రీమద్ భగవద్గీత. అటువంటి భగవద్గీతా యజ్ఞాన్ని కొనసాగిద్దాం, తరిద్దాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణుడైన ఆచార్య శ్రీకృష్ణ పరమాత్మ నరుడైన అర్జునుడికి ఉపదేశించిన శ్రీమద్ భగవద్గీత విశ్వమానవాళికి అమృత సందేశం. అటువంటి పరమ పవిత్రమైన శ్రీమద్ భగవద్గీతలో పంచమోధ్యాయం కర్మ సన్యాస యోగం శ్లోక భావ అమృతవాహినికి స్వాగతం. కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మశుద్ధయే. నిష్కామ కర్మయోగులు చిత్తశుద్ధి కోసం ఫలాపేక్షను విడిచి శరీరం, మనస్సు, బుద్ధి, అభిమానం లేని ఇంద్రియాలతో మాత్రమే కర్మలు చేస్తారు. యుక్తః కర్మ ఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్ఠికీం అయుక్తః కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే. యోగయుక్తుడైన నిష్కామ కర్మయోగి కర్మల ఫలితాన్ని విడిచిపెట్టి చిత్తశుద్ధి వలన ఆత్మనిష్టా సంబంధమైన శాశ్వతమైన శాంతిని పొందుతున్నాడు. యోగయుక్తుడు కానివాడు కోరికల వలన కర్మ ఫలితం మీద ఆసక్తి కలిగి ఉండుట వలన ఆ కర్మల చేత బంధింపబడతాడు. సర్వకర్మాణి మనసా సన్యస్తాస్తే సుఖం వసి నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్. ఇంద్రియాలను అదుపులో ఉంచుకున్న దేహధారి మనసు చేత కర్మ ఫలితాన్ని విడిచిపెట్టి తాను ఏమీ చేయనివాడై ఏమీ చేయించనివాడై 9 ద్వారాలు గల పట్టణమైన శరీరంలో హాయిగా ఉంటాడు. న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః న కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. భగవంతుడు మానవులకు కర్తృత్వాన్ని గాని కర్మలను గాని కర్మ ఫలితాలతో సంబంధాన్ని కానీ కలుగచేయడం లేదు. ప్రకృతి సంబంధమైన వారి జన్మాంతర సంస్కారం వల్లనే జనులు ఆయా కర్మలను చేస్తున్నారు. నాదంతే కస్యచిత్ పాపం నచైవ సుకృతం విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. సర్వాంతర్యామి అయిన భగవంతుడు ప్రాణుల యొక్క పాపాన్ని గాని పుణ్యాన్ని గాని స్వీకరించరు. అజ్ఞానము చేత జ్ఞానము కప్పబడి ఉండుట వలన ప్రాణులు భ్రమను పొందుతున్నాయి. జ్ఞానేన తు తదజ్ఞానం ఏషాం నాసితమాత్మనః తేషామాదిత్యవజ్ఞానం ప్రకాశయతి తత్పరం. ఎవరి అజ్ఞానం వారి ఆత్మజ్ఞానముతో నాశనం చేయబడుతుందో అలాంటి వారిలో పరమాత్మ జ్ఞానం సూర్యుని వలె ప్రకాశించబడుతుంది. తద్బుద్ధయస్తదాత్మానః తన్నిష్టాస్తత్పరాయణాః గచ్చన్త్య పునరావృత్తిం జ్ఞాన నిర్ధూతకల్మషాః. పరమాత్మయందే బుద్ధిని నిలిపి ఆ పరమాత్మయందే మనసును స్థిరముగా ఉంచి ఆ పరమాత్మయందే నిష్ట కలవారు ఆ పరమాత్మను చేరడమే అంతిమ లక్ష్యంగా కలవారు ఆత్మజ్ఞానము వలన పాపాలు నశించి
పునర్జన్మ లేని శాశ్వతమైన మోక్షాన్ని పొందుతారు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకే చ పండితాః సమదర్శినః. విద్యా వినయం కలిగిన బ్రాహ్మణుణ్ణి, ఆవు, ఏనుగు, కుక్క మొదలైన వాటిని, కుక్క మాంసాన్ని తినేవారిని సమానంగా చూసేవారు ఆత్మానుభవం గల జ్ఞానులు అని పిలువబడతారు. ఇహైవ తైర్జితః సర్గో ఏషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి తే స్థితాః. అన్ని ప్రాణులలోని ఆత్మను సమానంగా చూచుటలో స్థిరమైన సమానమైన మనసు కలవారు ఈ జన్మలోనే జనన మరణ రూపంలో ఉండే సంసారాన్ని జయిస్తారు. ఆత్మదోషరహితమైనది, సమానమైనది కాబట్టి సమత్వ స్థితి గలవారు మోక్షాన్ని పొందుతారు. నః ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చ ప్రియం స్థిరబుద్ధిరసమ్మూఢో బ్రహ్మవిద్ బ్రహ్మణి స్థితః. స్థిరమైన బుద్ధి కలవాడు, మోహం లేనివాడు, బ్రహ్మం నందే స్థిరమైన మనసు కల బ్రహ్మజ్ఞాని ఇష్టమైన వాటిని పొందినప్పుడు సంతోషాన్ని, అయిష్టమైన దానిని పొందినప్పుడు దుఃఖాన్ని గాని పొందకుండా ఒకే స్థితిలో ఉంటాడు. శ్రీకృష్ణ అర్పణమస్తు. ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ అధ్యాయంలో తదుపరి వీడియోలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి.